భావోద్వేగం అన్నటువంటి దాని మీద ఎన్నికలు జరిగినాయి 2014, 2019. 2014లో భావోద్వేగం ఏంటంటే రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రం నష్టపోతుంది కాబట్టి చంద్రబాబు నాయకత్వం బాగుంటుంది అన్నటువంటి గుడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ భావోద్వేగం పూర్తయిపోయాక బాబు పాలన సక్రమంగా లేదన్న భావోద్వేగం వచ్చింది. జగన్ని తొక్కేస్తున్నారన్న భావోద్వేగం వచ్చింది. 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారన్న భావోద్వేగం. దాని ఫలితం జగన్ అధికారంలోకి వచ్చింది. ఈ దఫా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏమిటి భావోద్వేగం? జగన్ పరిపాలన బాగాలేదు అన్నటువంటి భావోద్వేగం. ఈ ఏదో ఒక అంశం బేసిస్ మీదనే ప్రభుత్వాలు మారాలి. 2004లో ఆ భావోద్వేగం లేకపోవడం వల్ల ఓటమైంది, ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఓటమైంది. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు వస్తుందా? లేకపోతే కనుక 2009లో చంద్రబాబు ప్రయత్నించిన భావోద్వేగం లేకపోవడం వల్ల సీట్లు పెంచుకున్నారుగా ఓటమి పాలయ్యారు. అదవుతుందా? ఇప్పుడు రాబోయే రోజుల్లో తేలాల్సినటువంటి అంశం.